హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో అనేది కోకోనట్ రైస్ అనేది చేసుకుందాం. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? ముందుగా కోకోనట్ తీసుకోవాలి, కొబ్బరికాయ అనేది తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఫైన్ పేస్ట్ అనేది చేసుకోవాలి. వాటర్ పోసుకొని లైట్గా మిక్సర్లో పేస్ట్ చేసిన దాన్ని మనం అనేది ఫిల్టర్ చేయాలి, పొడగట్టాలి. వాటర్ అనేది మాత్రమే, వాటర్ కంటెంట్ మాత్రమే రావాలి మనం. అయ్యాక మనకనేది ఏదైతే మనకి పిండి వేస్తుంటాం కదా, అదన్నీ కలిసి స్వీట్ చేసుకోవచ్చు. ముందు వెజిటేబుల్స్ అనేది మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటో, చిల్లీస్, అంతే. చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ చేసుకోండి అన్నిటిని. చేసుకుని గ్యాస్ అనేది ఆన్ చేసుకుని తవా పెట్టుకోండి, ప్యాన్ పెట్టుకోండి. ముందుగా అనేది నెయ్యి యాడ్ చేసుకోండి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు. అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. అయ్యాక అనేది ముందుగా బిర్యానీ ఆకు అనేది వేయండి. అయ్యాక 2 ఇంచులు దాల్చిన చెక్క, అయ్యాక మనం యాలక్కాయ, లవంగాలు 5 to 7 అనేది వేసుకోవచ్చు కావాలంటే. అయ్యాక మనం అనేది ఆనియన్స్ యాడ్ చేసుకోండి, ఆనియన్స్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. అయ్యాక కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఆనియన్స్ గుమ్మలు మగ్గిపోతాయి. మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం లైట్గా అనేది పసుపు అనేది యాడ్ చేసుకోండి, మిక్స్ చేయండి. తాజాగా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయండి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు. ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్ అనేది. వేసి బాగా మిక్స్ చేయండి. అయితే ఇప్పుడు టమాటోస్ అనేది యాడ్ చేసుకోండి, ముందుగా కోసి పెట్టుకున్నది యాడ్ చేసి మిక్స్ చేయండి బాగా. ఆయిల్ అనేది ఎక్స్ట్రా కావాలి, దాంట్లో బయటకు వచ్చేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అనేది ముందుగా మనము చేసి పెట్టుకున్న కోకోనట్ వాటర్ ఏదైతే ఉంది కదా, పాలు అనేది అనేది యాడ్ చేసుకోండి, బాగా మరిగించండి. మరిగించినాక అప్పుడు అనేది మనము కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కదా నీళ్ళు అనేది, ఇప్పుడు అనేది మనము రైస్ అనేది వేసుకోవాలి. కావాలంటే నార్మల్ రైస్ వేసుకోవచ్చు, కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. రైస్ వేసుకున్నారు కదా, ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాలు అనేది మూత పెట్టేయండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. ఇదిగోండి, మన రెడీ అయిపోయింది ఫుడ్ అనేది. ఎలా వచ్చింది చూసారా, ఎమ్మీగా. ఇప్పుడు అనేది ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మనకు కావాలంటే చికెన్ ఫ్రై తో టేస్ట్ చేసుకోవచ్చు. బాగుంది, టేస్ట్ మాత్రం ఆసమ్. సైనింగ్ ఆఫ్ ఫర్ దెన్.